అచ్యుతాపురం ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యంలో చాలా కాలంగా విభేదాలు నడుస్తున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పలు కేసులు నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీలో యాదగిరి పెండ్రి, కిరణ్ రెడ్డి పెండ్రి, దండు చక్రధర్తో పాటు వివేక వసంత సావే, అజిత్ అలెగ్జాండర్ జార్జి డైరెక్టర్లుగా ఉన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కిరణ్ రెడ్డి, దండు చక్రవర్తిలు కేసులు వేశారు. బోర్డు తీర్మానాలపై కూడా విభేదాలు నడుస్తూ ఉండటంతో ఫ్యాక్టరీ వ్యవహారాల్ని యాజమాన్యం గాలికి వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద ఘటన జరిగినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్య హక్కుల విషయంతో పాటు ప్రమాద బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యాజమాన్య విభేదాల నేపథ్యంలో కుట్రాకోణం ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ప్రాపర్గా స్పందించకపోవడంపై వివిధ రకాల అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఆ ఘటనలో 18 మంది మృతి చెందడం, మరొక 35 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనకి సంబంధించి వెనక ఏం జరిగింది అనేటటువంటి కోణంలో ఇప్పటికే ప్రభుత్వం విచారణకి ఆదేశించింది. మరోపక్క ఘటనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉండడంతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి శకలాలు శిథిలాలను పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎస్పెషల్లీ ఇప్పటి వరకు కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం అంటే ఎసెన్షియాకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రైమ్ న్యూస్ కొన్ని ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ఎసెన్షియాకి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఇందులో యాజమాన్యంలో అనేక విభేదాలు ఉన్నట్టు తెలిసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఈ కంపెనీకి సంబంధించి అనేక కేసులు కూడా నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ యాజమాన్య హక్కులకు సంబంధించి ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్సే ఈ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసులు వేసినటువంటి పరిస్థితి. అవి ఇంకా కూడా వివిధ విచారణ దశలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎవరైతే కంపెనీలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి సంబంధించి బోర్డులో జరిగేటటువంటి మీటింగ్స్కి సంబంధించి కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఆ బోర్డు మీటింగ్కి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు పరచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గతంలో వాళ్ళ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. దీంతోపాటు డైరెక్టర్లుగా ఉన్నటువంటి యాదగిరి ఆర్ పెండ్రి అనేటటువంటి ఆయన ఇంకొకరితో కలిసి ఈ కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కిరణ్ రెడ్డి, అలాగే దండు చక్రధర్, వివేక్ వసంత్ సావే, అలాగే అజిత్ అలెగ్జాండర్ జార్జ్ అనేటటువంటి వాళ్ళు ప్రస్తుతానికి 5 మంది డైరెక్టర్లుగా ఈ కంపెనీకి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ప్రస్తుతానికి కిరణ్ రెడ్డి అలాగే దండు చక్రధర్ వీళ్ళిద్దరు కూడా వేర్వేరు కేసులు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి యాజమాన్య హక్కులకు సంబంధించి తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇప్పటికే కంపెనీ లా ట్రిబ్యునల్ అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా దీని మీద విచారణ కూడా జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క బోర్డు తీర్మానాల మీద కూడా అనేక వివాదాలు కూడా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ విభేదాలతోటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను యాజమాన్యం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ కూడా ఇంకా యాజమాన్యం నోరు మీద పట్టలేదు. మరోపక్క డైరెక్టర్ పెండ్రి కిరణ్ రెడ్డికి ఫోన్ చేసినా సరే ఆయన స్పందించలేదు, కనీసం మెసేజ్ పెట్టినా కూడా స్పందించలేదని చెప్పేసి ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో యాజమాన్య హక్కుల విషయమై ప్రమాద బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోపక్క యాజమాన్యం మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలోనే ఈ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర దాగి ఉంది అనేటటువంటి అనుమానాలు కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి ఒక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ని అక్కడ నియమించి అతని ద్వారా కార్యకలాపాలు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే యాజమాన్య హక్కులకు సంబంధించి కేసులు నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే దాని మీద అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే యాజమాన్య హక్కుల కోసం జరుగుతూ ఉన్నటువంటి వివాదాలు ఏవైతున్నాయో ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరగడం, ఈ ప్రమాదం వెనక డైరెక్టర్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా కారణం అయ్యుండొచ్చు, ఒక కుట్ర కోణంలో
కోణంలో జరిగి ఉండవచ్చు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించడంతో విచారణ పూర్తయిన తర్వాత సమగ్రమైనటువంటి దర్యాప్తు అనంతరం వచ్చేటటువంటి పూర్తి స్థాయి నివేదికల వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉన్నాయి. మరోపక్క విచారణ చేసేటటువంటి విచారణ సంస్థలు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎస్పెషల్లీ యాజమాన్యంలో ఉన్నటువంటి లుకలుకలు కావచ్చు, అంతేకాకుండా యాజమాన్యం మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా విచారణ జరిపితే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి కేసుల విషయాన్ని కానీ మనం కానీ చూసుకుంటే ఎస్పెషల్లీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ 1లో ఒక కేసు నడుస్తోంది. ఇది సిపిఐబి నెంబర్ 45/241/2023 కింద ఒక కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది అండర్ సెక్షన్ 241 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం అక్కడ ఒక కేసు నడుస్తుంది. మరోపక్క ఆ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ చెన్నైలో వచ్చేసి చెన్నై బెంచ్లో ఇక్కడ కూడా ఒక కేసు నడుస్తుంది. ఇది కంపెనీ అప్పీల్ నెంబర్ 106/2003 కింద అక్కడ ఒక కేసు ఇంకా కూడా విచారణ దశలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరొక కంపెనీ అంటే ఈ కేసు వచ్చేసి ఇది చెన్నైకి సంబంధించినటువంటి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్లో వచ్చేసి ఈ కేసుని కిరణ్ రెడ్డి పెండ్రి అలాగే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ 10 అదర్స్ ఎవరైతే మేనేజ్మెంట్కి సంబంధించి అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి వివిధ శాఖలకు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఈ కేసు నడుస్తుంది. అంటే కిరణ్ రెడ్డి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన కంపెనీ మీద లా ట్రిబ్యునల్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఈ కేసు ద్వారా మనకు తెలుస్తుంది. మరోపక్క ఇంకొకటి ఇది కూడా ఎస్పెషల్లీ ఇది కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి బెంచ్లో మరొకటి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి కూడా కంపెనీ లా ట్రిబ్యునల్లో 44/2023 అనేటటువంటి ఆ కేసు కింద అండర్ సెక్షన్ 241 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 కింద ప్రస్తుతానికి అక్కడ విచారణ జరుగుతుంది. అయితే ఇది కూడా ఎవరైతే అడ్వాన్స్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసులు నడుస్తూ ఉండడం, యాజమాన్య హక్కుల కోసం గొడవలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, వివాదాల నేపథ్యంలో ఈ ఘటన జరగడం, అంత పెద్ద స్థాయిలో 18 మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దీని వెనక ప్రమాదమా లేకపోతే కుట్ర అనేటటువంటి కోణంలో కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కుట్ర కోణంలో కూడా ఇలాంటి సంఘటనలు గతంలో అనేక సందర్భాల్లో చూస్తుంటాం కాబట్టి సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సమగ్రమైనటువంటి విచారణ జరిపితే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్.